ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. 2025 సంవత్సరానికి సంబంధించి ప్రతి ఒక్కరు జాతకరీత్యా మాకు ఏ విధంగా ఉండబోతుంది, దాంతోపాటు ఏ విషయాలలో మాకు కలిసి వచ్చే అంశాలు ఉన్నాయి, మేము వ్యాపార రీత్యా ముందుకు వెళ్ళొచ్చా, దాంతోపాటు వివాహానికి సంబంధించి, సంతానానికి సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించి, కొంతమంది విదేశాలకు వెళ్ళాలనుకుంటూ ఉంటారు. మాకు ఈ సంవత్సరం ఆ అవకాశం ఉందని కూడా అడుగుతూ ఉంటుంటారు. సో ఓవరాల్గా ఏ యాంగిల్లో కనుక మనం చూసుకున్నా, నక్షత్రాల వారీగా కనుక మనం గమనిస్తే 2025 సంవత్సరానికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది, ప్రత్యేకించి ఈ నక్షత్రాల వాళ్ళు ఏ విషయాలలో జాగ్రత్తలు వహించాలో మనతో పాటు ఉమా దేవరకొండ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. సో 2025 కనుక మనం చూసుకుంటే ప్రతి ఒక్కరు కొత్త సంవత్సరానికి సంబంధించి రాశుల యొక్క ఫలితాలు అండ్ దాంతోపాటు నక్షత్రాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి, మా నక్షత్రం వారికి ఏ విధంగా ఉందని అడుగుతూ ఉంటుంటారు. సో ఫస్ట్ మనం కనుక చూసుకుంటే అశ్విని నక్షత్రం వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ముందుగా అమ్మ, అశ్విని నక్షత్రం గురించి ఒక క్లియర్గా ఒక విషయం చెప్పిన తర్వాత 2025లో ఎలా ఉండబోతుందో చెప్తాను. ఈ నక్షత్రాలు అనగా మన ఆకాశంలో కనిపించేటువంటి కాంతివంతమైన స్వరూపాలతో కూడినటువంటి తారలు, వీటి నక్షత్రాలుగా పేర్కొన్నారు. అందులో ముందుగా మనకి వేద భాగంలో వచ్చేసరికి కృత్తికా నక్షత్రం అయినా, ఈ కాలపురుష చక్రంలో మనం ఈ యొక్క చంద్రుడి యొక్క గతి ఆధారంగా తీసుకున్నప్పుడు మేషరాశిని మనం ప్రప్రథమంగా తీసుకుంటాం కాబట్టి అశ్విని నక్షత్రాన్ని ప్రారంభం చేస్తాం. ఈ యొక్క అశ్విని నక్షత్రం అంటే ఎవరైతే 0 దగ్గర నుంచి 13.20 డిగ్రీల్లో చంద్రుడు సంచరిస్తున్నప్పుడు కనుక జన్మించిన ఏ జీవరాశి అయినా, ఏ మనిషి అయినా ఈ యొక్క అశ్విని నక్షత్రానికి సంబంధించినటువంటి వ్యక్తులుగా పరిగణించబడతారు. ఓకే. అంటే రెండో విషయం ఏంటంటే, చాలామందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదండి. ఇప్పుడు మీరు అడిగినటువంటి క్వశ్చన్కి వాళ్ళది అశ్విని నక్షత్రమా కాదా తెలుసుకోవడానికి వాళ్ళకి తెలియదు. పెద్దవాళ్ళు అవ్వచ్చు, పూర్వకాలం వాళ్ళు అవ్వచ్చు. వాళ్ళకి శాస్త్రం చెప్పినటువంటిది చూ, చే, లో, లా అనే అక్షరాలు, ఈ 4 అక్షరాల మీద కనుక ఎవరైనా పేరు స్టార్ట్ అవుతుంటే ఏ అక్షరంతో అయినా వాళ్ళు అశ్విని నక్షత్రం కింద పరిగణించబడతారు. ఓకే. అయితే ఇది మేషరాశికి సంబంధించిన నక్షత్రము. ఈ యొక్క నక్షత్రానికి అధిపతి అశ్విని దేవతలు. అదేవిధంగా గ్రహాల్లో కేతుగ్రహం వస్తుంది. రాశిపరంగా మేషరాశి కాబట్టి కుజగ్రహం అధిష్టాన గ్రహం అవుతుంది. ఎప్పుడైతే ఈ 3 గ్రహాల యొక్క కలయిక అశ్విని నక్షత్రానికి ఉందో, అశ్విని నక్షత్రం వాళ్ళు జనరల్గానే కొంచెం స్పీడ్ స్వభావం అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ఫాస్ట్గా ఏదైనా నేర్చుకుంటారు, ఫాస్ట్గా వదిలేస్తారు. అశ్విని నక్షత్రం వాళ్ళు తొందరగా దేంట్లోనే దూరేస్తారు, తొందరగా అంటే మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే. షిఫ్ట్ అయిపోతారు, దేంట్లోనూ ఉండదు. పైగా గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది, ట్రావెలింగ్ ఎక్కువ ఇష్టపడుతుంటారు. ఇలాంటి నేచర్ ఉన్న అశ్విని నక్షత్రము రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతోంది. అయితే కొన్ని అశ్విని నక్షత్రాలు కొన్ని విషయాలు మాత్రం మనం చెప్పాలి. అశ్విని నక్షత్రానికి ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే 30 సంవత్సరాలు వచ్చేంత వరకు సెటిల్మెంట్ విషయంలో ఒక గ్రోత్ కానీ ఏది ఉండదు. ఎందుచేతంటే వీళ్ళు ఒక దాంట్లో స్థిరంగా ఉండలేరు. స్టేబుల్ నేచర్ అనేది వీళ్ళకి అశ్విని నక్షత్రానికి ఉండదు యూనివర్సల్గా. సో అశ్విని నక్షత్రం వాళ్ళు ఏ రంగాల్లో వెళ్తే చాలా బాగుంటుందని జ్యోతిషశాస్త్రం కొన్నిటి మాత్రమే చెప్పింది. చదువుకుంటున్న వాళ్ళు, ఫర్ సపోజ్ 10th క్లాస్ చదువుతున్నారు అనుకోండి, వాళ్ళ పిల్లలు లేకపోతే వాళ్ళు బైపీసీ తీసుకోవాలి. అంటే అశ్విని దేవతలు వైద్యానికి సంబంధించినటువంటి దేవతలు. అయితే వైద్య వృత్తికి సంబంధించి బైపీసీ అంటే ఎంబీబీఎస్ అవ్వచ్చు, ఫార్మసీ అవ్వచ్చు, ఆయుర్వేదిక్ అవ్వచ్చు, హోమియోపతి, అలోపతిక్, వీటికి సంబంధించినటువంటి కోర్సులు నేర్చుకోవడము, వాటికి సంబంధించిన వృత్తుల్లో ప్రయత్నం చేస్తే తొందరగా సెట్ అవుతారు. ఈవెన్ అశ్విని నక్షత్రానికి సెటిల్మెంట్ లేట్ అయ్యేటువంటి దోషం ఉన్నప్పటికీ కూడా ఈ వృత్తుల్లో వెళ్తే చాలా బాగుంటుంది. టూర్స్ అండ్ ట్రావెల్స్ అంటే కేతు ఎప్పుడు కూడా తిరగడానికి ఇష్టపడుతూ ఉంటాడు. టూర్స్ అండ్ ట్రావెల్స్, భగవంతుడికి సంబంధించిన విషయాల్లో, వృత్తుల్లో చాలా బాగుంటారు. పశు సంపద అంటే చాలామంది డైరీ ఫార్మ్స్ పెట్టుకుని చదువుకోకపోయినా ఊళ్ళో బతికేస్తుంటారు, లక్షలు సంపాదిస్తుంటారు. వాళ్ళందరూ ఇలాంటి క్యాపబిలిటీ, ఇలాంటి కలయిక ఉన్న వాళ్ళే, కాంబినేషన్ ఉన్న వాళ్ళే. తరువాత గోసేవ చేయడము, ఆధ్యాత్మికత వైపు ఎక్కువ ఉండడము, ఇవన్నీ కూడా అశ్విని నక్షత్రానికి అబ్బుతాయి. అంటే తొందరగా దేంట్లోనే ఉండలేరు, వైరాగ్యం తొందరగా వచ్చేస్తుంది. ఏం చేస్తాంలే, ఏం చూస్తాంలే, వీళ్ళకున్న పోరాట పటిమ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అలాంటి స్థితి ఉన్నటువంటి అశ్విని నక్షత్రానికి 2025వ సంవత్సరంలో రాబోయేటువంటి జనవరి 22వ తారీఖు తర్వాత నుంచి మార్చి 30వ తారీఖు దాకా గొప్ప రాజయోగం పట్టబోతోంది. ఎందుకంటే కుజుడు మిథున రాశిలోకి స్తంభిస్తున్నాడు జనవరి 23వ తారీఖు దగ్గర నుంచి ఏప్రిల్ 3వ తారీఖు దాకా. కానీ మేషరాశి వాళ్ళకి మార్చి 30వ తారీఖు దాటిన తర్వాత నుంచి ఏలినాటి శని ప్రారంభం అవుతుంది. ఈ యొక్క ఏలినాటి శని ప్రారంభం అయిన తర్వాత ఇప్పటిదాకా ఎవరైనా సెటిల్ అవ్వకపోతే అశ్విని నక్షత్రం వాళ్ళు ఇక ముందు కూడా చాలా ఇబ్బందులు పడతారు. వాళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక్క అవకాశము ఈ యొక్క జనవరి 23 దగ్గర నుంచి మార్చి 30 దాకా సువర్ణ అవకాశం. అది దాటితే విపరీతమైన ఇబ్బందులు, చుట్టూ ఉండేటువంటి వాళ్ళు దూరం అవుతారు,
ఏకాకిగా కష్టాలు పడుతూ డబ్బులు నిలబడక కష్టపడిన దానికి ఫలితం దక్కక అసలే వీళ్ళు మానసికంగా చాలా లోగా ఉంటారు. ఓకే. అంటే ఎందుకంటే కేతువు కాబట్టి ప్రశాంతత అనేది ఉండదు. ఒక దాంట్లో స్థిరంగా ఉండలేరు కాబట్టి ప్రశాంతత అనేది ఉండదు. ఎప్పుడు యాంగ్జైటీ అవ్వచ్చు, డిప్రెషన్ అవ్వచ్చు, వీటికి సంబంధించిన విషయం మానసికంగా చాలా ఇబ్బంది వీళ్ళకి. సో ఈ రకమైన సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈ రాబోయే ఏలినాటి శని వీళ్ళని బాగా ఎఫెక్ట్ చేస్తుంది, ఇంకా ఇబ్బంది పడతారు. అశ్విని నక్షత్రం వాళ్ళకి 2025లో మొదటి అర్ధ సంవత్సరము మే దాకా చాలా బాగుంటుంది. మే తరువాత నుంచి విపరీతమైన కష్టాలు అనేవి అశ్విని నక్షత్రాలు చూస్తారు. సో అండ్ దాంతోపాటు మీరు అన్నట్టుగానే వీళ్ళకి వైద్య వృత్తిలో కలిసి వచ్చే అంశాలు ఉన్నాయి. అండ్ దాంతోపాటు కొంతవరకు జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్తున్నారు. మే దాటిన తర్వాత కొంత క్రిటికల్గా కనిపిస్తుందని చెప్తున్నారు. మరి పరిహారాలు ఏంటి? ఎవరైనా సరే ఒకసారి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే, ఇప్పుడు అశ్విని నక్షత్రంలో రాశుల వాళ్ళు కూడా మనల్ని అడుగుతూ ఉంటుంటారు, మా రాశి వారికి ఏ విధంగా ఉంది, కొంతమందికి ఏలినాటి శని ప్రభావం కూడా కనిపిస్తూ ఉంది కాబట్టి మనల్ని అప్రోచ్ అవ్వచ్చు అంటారా? ఏ విధంగా అవ్వాలండి? ఎందుకనంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి అశ్విని నక్షత్రం యూనివర్సల్గా ఏ జీవరాశికైనా ఏ మనిషికైనా, ఫర్ సపోజ్ ఒక ఆఫీస్లో 100 మంది పనిచేస్తున్నారు అనుకోండి, అందులో ప్రాబిలిటీ మనం చూసుకుంటే ఒక 3-4 అశ్విని నక్షత్రం ఉందనుకోండి, ఆ అశ్విని నక్షత్రం వాళ్ళందరికీ కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి వర్తిస్తాయి. అవన్నీ కూడా 50% వర్తిస్తాయి. ఎందుకంటే మిగతా 50% వారి యొక్క అంతర్గత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. గోచారాన్ని వారి యొక్క అంతర్గత జాతకాన్ని సమన్వయం చేసుకున్నప్పుడే ఒరిజినల్ రిజల్ట్ అనేది, ఫలితం అనేది కనబడుతుంది. సో వారి యొక్క అంతర్గత జాతకంలో ఇది కేతు నక్షత్రం కాబట్టి వారి దశాంశచక్రంలో కేతు బాగున్నా, లేకపోతే చంద్రుడు చాలా బాగున్నా, ఈ యొక్క కుజుడు చాలా బాగున్నా వీళ్ళకి చాలా మంచి రాజయోగాలు అనేవి ఉంటాయి. అంటే ప్రతి ఒక్కరూ నాకు ఈ 30 సంవత్సరాల దాకా సెటిల్మెంట్ లేదు కదా అని చెప్పి డిప్రెషన్లోకి వెళ్ళాల్సిన పని లేదు. మీ యొక్క అంతర్గత జాతకం చూపించుకుని ఏమైనా దోషాలు ఉన్నప్పటికీ కూడా వాటిని పరిహారం చేసుకోవాలి. ముఖ్యంగా అశ్విని నక్షత్రంలో మొదటి పాదంలో జన్మించిన వాళ్ళకి తండ్రికి దోషం ఉంటుంది. పుట్టిన తర్వాత పుట్టినటువంటి 6 నెలలకో 7 నెలలకో తండ్రికి ఆర్థిక ఇబ్బందులో, ఆరోగ్య ఇబ్బందులో, అంటే తండ్రికి దోషం, నక్షత్ర దోషం అంటారు. పుట్టిన తర్వాత ఖచ్చితంగా 1వ పాదంలో పుడితే నక్షత్ర శాంతి తప్పకుండా ఆచరించాలి, లేకపోతే కష్టాల పాలవుతారు. ఒకవేళ ఆచరించినట్లయితే అవసరం లేదు. అయితే ఈ అశ్విని నక్షత్రం వాళ్ళకి ప్రతి నక్షత్రానికి కొన్ని రకమైన ఆరోగ్య ఇబ్బందులు అనేవి చెప్పబడ్డాయి శాస్త్రంలో ఉండి. అందులోనూ ఏలినాటి శని ప్రారంభము, అందులోనూ కుజస్తంభన రాబోయే సంవత్సరంలో కూడా ఉంది కాబట్టి కొన్ని సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా అశ్విని నక్షత్రం వాళ్ళకి మెదడుకు సంబంధించి అల్జీమర్స్ అవ్వచ్చు, మైగ్రెయిన్స్ అవ్వచ్చు, హెడేక్స్ అవ్వచ్చు, వీటికి సంబంధించిన ఇబ్బందులు ఎక్కువ వస్తాయి. ఇందాక నేను చెప్పిన యాంగ్జైటీ అవ్వచ్చు, డిప్రెషన్ కూడా వారి యొక్క మానసిక స్థితికి సంబంధించి, అది మెదడుకు సంబంధించింది. సో ఈ మానసికమైన ఇబ్బందులు అవ్వచ్చు, తలకి సంబంధించిన ఇబ్బందులు ఎక్కువగా వస్తుంటాయి వీళ్ళకి. సో వారు ఆ యొక్క ఆరోగ్య సమస్యల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా రెండో అంశం వచ్చేసి ఏలినాటి శని ఎప్పుడైతే ప్రారంభం అవుతుందో, మొదటిది అంటే 12వ స్థానంలో శని ఉన్నప్పుడు తల దగ్గర నుంచి ఊపిరితిత్తుల దాకా ఉండేటువంటి ఆరోగ్య సమస్యలన్నీ మేషరాశి వాళ్ళకి రాబోయేటువంటి సంవత్సరంలో 2025, 26, 26.5 అంటే 27 దగ్గర వరకు కూడా ఈ సమస్యలు అనేవి తలెత్తుతాయి. ఈఎన్టీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, త్రోట్కి సంబంధించి అవ్వచ్చు, దగ్గు, జలుబు, చలి జ్వరాలు, ఇవన్నీ ఎక్కువగా ఊపిరితిత్తుల్లో ఇబ్బంది అవ్వచ్చు, ఇవన్నీ కూడా అనుకోకుండా సడన్గా వస్తుంటాయి ఎప్పుడు కూడా. సో వీటికి సంబంధించిన ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అశ్విని నక్షత్రానికి ఏదైతే చెప్పబడి ఉన్నాయో ఈ తలకి సంబంధించిన ఇబ్బందులు, వాటికి ఏవైనా సరే వాళ్ళకి హెరిటల్గా అంటే వంశపారంపర్యంగా వస్తూ ఉన్న వాళ్ళైతే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. సో ఆరోగ్య సమస్యలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎవరికైనా సరే జాతకరీత్యా మీరు అన్నారు, ఓవరాల్ గా ఎవరైతే ఈ నక్షత్రంలో ఉంటూ ఉంటారో వీళ్ళందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 50% వరకు కనిపిస్తూ ఉంటుంటాయి. మిగతా అనేది అంతర్గత జాతకం మీద ఆధారపడి ఉందని. అలా ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి పరిహారాలు చేయించుకోవాలి అనుకుంటే అదే అప్రోచ్ అవ్వాలి అంటారు? తప్పకుండా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేయండి. తప్పకుండా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కనుక ఉన్నట్లయితే షార్ట్గా ప్రిడిక్ట్ చేయొచ్చు. మీ జాతకము, మీ జీవితం ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది, ఏ ఫీల్డ్లోకి వెళ్తే మీరు చాలా బాగుంటారు, ఏ బిజినెస్ చేయాలి, బిజినెస్ చేసే క్రమంలో పార్ట్నర్షిప్ పెట్టాలా లేదా. బిజినెస్లు మనం చూస్తే అండి, ఇవాళ అశ్విని నక్షత్రానికి ఒక బిజినెస్ మనం సజెస్ట్ చేసాం అనుకోండి, మనం బజార్లోకి వెళ్తే కొన్ని 100 షాప్స్ అనేవి కనబడతాయి. ఆ 100 షాప్స్లో వాళ్ళకి బిజినెస్ అని మనం చెప్పేస్తాం, వాళ్ళు ఏ బిజినెస్ చేసుకోవాలో వాళ్ళకి తెలియదు. సో ఆ బిజినెస్తో సహా మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. ఓకే. సో ఎవరికైనా అప్రోచ్ అవ్వాలంటే అప్రోచ్ అవ్వచ్చు. తప్పకుండా ఏ బిజినెస్ చేసుకోవాలి, పార్ట్నర్షిప్ పెట్టాలా పెట్టకూడదా, లేకపోతే ఏ అంశంలో దాన్ని తీసుకోవాలి. ఫర్ సపోజ్ శుక్రుడు ఉన్నాడు అనుకోండి, శుక్రుడు బట్టలకి సంబంధించి, లగ్జరీ ఐటమ్స్ సంబంధించినటువంటి గ్రహము. అదే శుక్రుడు కొన్ని 100 కారకత్వాలకి సంబంధించిన ఆయన, లగ్జరీ కార్స్ ఉంటాయి,
అది శుక్రుడికి సంబంధించింది. పరుపుల బిజినెస్ ఉంటుంది, శుక్రుడికి సంబంధించింది. సినిమా హాల్స్ ఉండే, శుక్రుడికి సంబంధించింది. ఇలాగా ఆ వ్యక్తి జాతకము, ఆ వ్యక్తి యొక్క పర్సనల్ ఆలోచనలు, ఆ వ్యక్తి ఎలా ఆలోచిస్తున్నాడు, అతనికి కోరిక ఏమిటి, ఏం చేయాలనుకుంటున్నాడు, ఆయన జాతకము అన్నీ కూడా కూలంకషంగా చర్చించిన తర్వాత ఆయనకు ఒక పర్ఫెక్ట్గా మనం ఇచ్చామంటే తప్పకుండా సక్సెస్ అవుతాడండి. డెఫినెట్గా అండి. సో ఎవరైతే మా ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో 2025 సంవత్సరానికి సంబంధించి అశ్విని నక్షత్రం వారి యొక్క ఈ విధంగా ఉందన్నమాట జాతకం కనుక మనం చూసుకుంటే, ఎవరైనా పర్సనల్గా కనుక ఉమా దేవరకొండ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే డెఫినెట్గా మీరు కాల్ చేయొచ్చు. ఎస్పెషల్లీ జాతకరీత్యా మనం కనుక ఒకసారి కన్సల్ట్ అయితే ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది, ఏ విషయాల్లో మనం స్టెప్ తీసుకోవచ్చు అన్న వాటిపైన మీకు డీటెయిలింగ్గా ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంటుంది. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నుండి కాంటాక్ట్ చేస్తే మా టీం మీకు పూర్తి వివరాలను అందిస్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే.